వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్రాన్ని బదనాం చేసేందుకే అసెంబ్లీ తీర్మానంపై స్పందించిన కేంద్ర మంత్రి బండి 6 గ్యారెంటీల అమలుపై ప్రజల దృష్టి మళ్లించేందుకేనంటూ ఆరోపణ. రామగుండం కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ 1000కి 2000 రూపాయలు ఇస్తామంటూ ఆఫర్. 10 కోట్లు చెల్లించిన బాధితులు. రాత్రికి రాత్రే మూతపడ్డ యాప్. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఆర్టీఓ రాజేశ్వర్. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. శిథిలావస్థకు చేరి నిర్మాణ దశలని కూలిపోతున్న ఇంద్రమ్మ ఇండ్లు. ఇదే అదనుగా ఇండ్ల స్థలాన్ని డంపింగ్ యార్డుగా మార్చిన మున్సిపల్ సిబ్బంది. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో లబ్ధిదారులు చిగురిస్తున్న ఆశలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. ఓసీపీలో భారీగా నిలిచిన వర్షపు నీరు. సింగరేణికి కోట్లలో నష్టం. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారంటూ చేసిన అసెంబ్లీ తీర్మానంపై కేంద్ర మంత్రి బండి స్పందించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రాన్ని బదనం చేసేందుకే అసెంబ్లీ తీర్మానం డ్రామాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో 1,09,000 కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చినవేనని, మరి తెలంగాణకు పైసా ఇవ్వలేదని సిగ్గు లేకుండా ఎట్లా తీర్మానం చేస్తారంటూ ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను అమలుపై ప్రజల దృష్టి మళ్లించేందుకే, కేంద్రంపై దుష్ప్రచారం చేసేందుకే సరికొత్త డ్రామాలు మొదలు పెట్టారన్నారు. గత ప్రభుత్వ మోసాలు, అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ డ్రామాలాడుతుందని దుయ్యబట్టారు. కేంద్రంపై కొందరు మంత్రులు, నేతలు స్థాయి మరిచి నీచమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. జీఎస్టీ ఆదాయంలో 74% సొమ్ము తిరిగి రాష్ట్రానికే వస్తుందని, గతంలో 32% ఉన్న డివాల్యుయేషన్ ఫండును 42% పెంచిన విషయం మర్చిపోరాదంటూ ప్రశ్నించారు. గత 5 ఏళ్లలో ప్రత్యేక సాయం కింద తెలంగాణకు 6,177 కోట్లు అందించామని, ఈ డబ్బులకు 50 సంవత్సరాల వరకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక ప్లాన్ అంతా కూడా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ప్రజల లోపల వ్యతిరేకత వస్తుందని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికంటే ముందు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ప్రజల లోపల అయోమయం సృష్టించి ఒక చర్చ జరిగే విధంగా చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో ప్రజల వ్యతిరేకత రాకుండా చూసుకునేటువంటి కుట్రలో భాగమే ఇదంతా కూడా. లేదా ముందు రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది, తెల్లారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగకుండా ఉండాలంటే, ప్రజలు దాన్ని గుర్తించదు, గమనించదు, వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఒక ప్లాన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద అనవసరపు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా ప్లాన్ అంతా కూడా. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఏందో ఈ నాయకులకు తెలుసు, కేంద్రం ఏ విధంగా నిధులు కేటాయిస్తుందో తెలుసు. నేను గతంలోనే చెప్పాను, నేను ప్రభుత్వం ఏర్పడ్డది అయిపోయింది. గతంలో జరిగిన తప్పిదాలను ఒక్కసారి సమీక్షించుకోండి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సమీక్షించుకోండి. కొట్లాటలు, విమర్శలు, ప్రతి విమర్శలకు అవకాశం ఇవ్వకండి. ప్రజల చేత ఎన్నుకోబడ్డ మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పక్కా సహకరించడానికి సిద్ధంగా ఉంది. దీని ఎలాంటి చెడు ఆలోచన లేదు. అభివృద్ధి కూడా మేము కూడా సహకరిస్తామన్నాం. కలిసిమెలిసి ముందుకు పోదాం. గత ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన మూర్ఖత్వ విధానాలు మీరు ఆలోచించకని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది.
కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది. మరి కుట్రాడ పెట్టుకుంటారా మీరు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావన్నా కొట్టాడాలి కావన్నా. కొంతమంది మంత్రులైతే ఒక ప్రధానమంత్రి చూడరు, కేంద్ర మంత్రులు చూడరు. వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారాలు చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళు చూసి, వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారాలు చూసి విమర్శలు చేయాల్సిందే. కానీ విమర్శనాత్మకంగా ఉండాలి తప్ప వ్యంగ్యంగా, ఇష్టానుసారంగా భాష ప్రయోగ విషయంలో ఇది మంచి పద్ధతి కాదు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు తమ పంతా మార్చి కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా గొలుసు కట్టు విధానంతో 10,000 రూపాయల పెట్టుబడి పడితే రోజుకు 1,200 రూపాయలు వస్తాయంటూ నమ్మబలికి యాప్ల ద్వారా వందల మంది చేత పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత చేతులెత్తేయడంతో మోసపోయిన బాధితులను రామగుండం సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే చంద్రశేఖర్ అనే వ్యక్తి మంచిర్యాల కేంద్రంగా హోటళ్లు, దుకాణాల్లో పనిచేసే వారిని లక్ష్యంగా పెట్టుకుని షేర్ మార్కెటింగ్ ద్వారా బంగారం, పెట్రోలియం, ఆయిల్ రంగాల్లో పెట్టుబడులు పెడితే 100 రూపాయలకు 200 రూపాయలు వస్తాయని ఆశ చూపించాడు. అమాయకపు జనాలను నమ్మించాడు. చంద్రశేఖర్ మాయమాటలు నమ్మిన చాలా మంది 10,000 రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెట్టుబడులు కూడా పెట్టారు. ముంబై కేంద్రంగా సందీప్ టండన్ అనే వ్యక్తి తనకు 7 కోట్ల రూపాయలు వచ్చాయంటూ నమ్మబలికాడు. అంతేకాకుండా లక్షకు 2 లక్షలు ఇస్తానని బంపర్ ఆఫర్ పెట్టాడు. ఇది నమ్మిన అమాయక జనం యాప్ ద్వారా ఒక్క రోజులోనే 10 కోట్ల రూపాయలు చెల్లించారు. డబ్బులు వచ్చేంత వరకు పనిచేసిన యాప్ ఆ తర్వాత పనిచేయడం మానేసింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు రామగుండం సిపి శ్రీనివాస్ను ఆశ్రయించారు. స్పందించిన సిపి విచారణ చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. సిపి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం తీగన్ లాగే పనిలో పడ్డారు. త్వరలోనే ఈ స్కామ్ కు సంబంధించిన డొంకను కదిలిస్తామని చెప్తున్నారు. నా పేరు దేవరాజు. ఈ డాటా మీరు దాని గురించి మా దోస్తు మేము హోటల్లో పనిచేస్తాం. హోటల్లో పనిచేస్తే మన ఫ్రెండ్ ఇంతకుముందు ఆయన చంద్రశేఖర్ అని మన దగ్గర చేసిన ఈ ఒక యాప్ ఉంది. దాంట్లో మనము ఒక 10,000 పెట్టినామనుకో, 10,000 పెడితే మనకు 1 మంత్ 2 మంత్ వరకు ఒక 50,000 60,000 వరకు ఇట్లా వస్తున్నాయి దాన్ని అని చెప్పి మా తోటి పనిచేసే వాళ్ళందరూ అది చేస్తే సరే అని చెప్పి అది చేసినాం సార్. నాతోటి పనిచేసేట ఆయన రమేష్ అని మా ఫ్రెండ్ ఈయన, ఆ చంద్రశేఖర్ ఆయన ఈయనని ఇంట్రడ్యూస్ చేసిండు. ఈయన మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిండు. అయితే మేము మే నెల నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది సార్. మేము అంతకుముందు ఏప్రిల్ నుంచి ఆయన చెప్పుకుంటూ వస్తే మేము నమ్మకం ఏర్పడేసరికి కొంచెం టైం పట్టింది. టైం పడితే మేము మే నెలలో స్టార్ట్ చేసినాం సార్. మే నెలలో ఫస్ట్ టైము 30,000 తోటి స్టార్ట్ చేసి 30,000 తోటి చేసినప్పుడు డైలీ 500 అట్లా వచ్చింది సార్. ఒక 40 మంది 50 మంది దాకా ఉన్నారు సార్. ఆయన ఇప్పుడు ఏమంటున్నట, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో అందరినీ జాయిన్ చేశారు సార్. జాయిన్ చేసి ఇప్పుడు ఏమంటుండంటే మొన్న సాటర్డే దాకా డబ్బులు వచ్చినాయి సార్. ఇది ఏంటంటే సాటర్డే సండే దీనికి విత్డ్రాయల్ ఉండదు. సాటర్డే రోజు ఆ కంపెనీ CEO అనేటైన ఏమన్నాడంటే మీకు నాకు పై నుంచి 7 కోట్ల బహుమతి వచ్చింది, మీ అందరు ఇంత బిజినెస్ చేసినారు కదా, నాకు దాని సందర్భంగా 7 కోట్ల బహుమతి వచ్చింది. ఆ 7 కోట్లలో 2 కోట్లు మీరు చేయబట్టి వచ్చినాయి కాబట్టి మీ అందరికీ నేను ఉచితంగా ఇస్తాను, మీరు ఎంత రీఛార్జ్ చేసుకుంటే అన్ని డబ్బులు నేను ఉచితంగా ఇస్తాను అని చెప్పింది సార్. మరో 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేములవాడ ఆర్టీఓ రాజేశ్వర్ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పుష్పలతకు కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంను ఆర్టీఓ రాజేశ్వర్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్టీఓ మాట్లాడుతూ మరో 2 రోజులు జిల్లాకు వర్ష సూచనలు ఉండడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గొర్రెల కాపరులు, రైతులు వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. కార్యదర్శులు గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్నవారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు సైతం ఎప్పటికప్పుడు గ్రామాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
మరియు ఈ చిన్న చిన్న బాగులు వర్గాలు గొర్రెలు తరగడం కానీ పశువుల కాపర్లు ప్రమాదకరమైనటువంటి గొర్రెలను దాటడం కానీ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బండ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైనా చిన్న చిన్న జాగ్రత్తలు ప్రజలు తీసుకుంటే బాగుంటుంది. సాధ్యమైనంత వరకు అంటే హెవీ రైన్ ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఏమన్నా బయటకు వెళ్ళడాన్ని అవాయిడ్ చేసుకుంటేనే బాగుంటుంది. దాంతోపాటు అధికారులందరికీ కూడా తహసీల్దార్ గారికి డిప్యూటీ గారికి మరియు పంచాయతీ సెక్రటరీలందరికీ అలర్ట్ చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా ఎక్కడైనా ఏదైనా హౌస్ డ్యామేజెస్ కానీ ఇంకా ఇతరత్ర ఉన్నట్టయితే రిపోర్ట్ చేయమని చెప్పాము. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఏవైనా పాత ఇల్లు ఉన్నట్టయితే వాటిని ఐడెంటిఫై చేసి ఆ నియర్ బై ప్రభుత్వంలో స్కూల్లో కానీ లేదా కమ్యూనికేషన్లో కానీ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గనుల్లో బొగ్గు ఉత్పత్తి కాక సింగరేణి సంస్థకు రోజురోజుకు నష్టాలు పెరిగిపోతున్నాయి. మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన ఉత్పత్తి బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, ఇంధారం, ఆర్కేపీ, మందమర్రి, ఖైరిగూడ, ఓసిపిల్లలోని కోల్ బెంచుల్లో పెద్ద ఎత్తున వరద నిలిచిపోవడంతో భారీ వాహనాలు కదలకుండా పోయి 2,76,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దీంతో సింగరేణి సంస్థకు కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లింది. కోల్ యార్డులో బొగ్గు నిల్వలు ఖాళీ అవుతుండటంతో బొగ్గు ఉత్పత్తి కోసం అధికారులు అండర్ గ్రౌండ్ గనులపై ఆధారపడ్డారు. కరీంనగర్లోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నెల 26వ తేదీన ప్రారంభమైన ఈ రాజకీయ శిక్షణ తరగతులు 29వ తేదీ వరకు 4 రోజుల పాటు కొనసాగనున్నాయి. రెండవ రోజు శిక్షణ తరగతులకు ఆల్ ఇండియా 5వ కోశాధికారి పుణ్యవతి ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఆశించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. నేటి తరం ఉద్యోగ ఉపాధి అవకాశాలేనని వాటిని కల్పించడంలో ప్రభుత్వాలు మొండి చేయి చూపుతున్నారన్నారు. పిహెచ్డీలు చేసిన వారు సైతం గ్రామ కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుందన్నారు. దీంతో ఇటీవల కాలంలో యువతలో 33% ఆత్మహత్యలు పెరిగాయని ఓ అధ్యయనం చెప్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలని కోరారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ మహిళలు, పురుషులు, ముఖ్యంగా యువతీ యువకులు వాళ్ళు కోరుతున్నది ఏంటనంటే ఉద్యోగాలు, గౌరవప్రదమైన ఉద్యోగం, డిగ్నిటీతోటి కూడిన పని కావాలని కోరుతున్నారు వాళ్ళు. అక్కడ మాత్రం అన్ని ప్రభుత్వాలు మొండి చేయి చూపిస్తున్నాయి. ఇటీవల ఒక ఆర్థిక శాస్త్రవేత్త లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో బోధించే ఆయన చెప్పాడు, యువతలో ఆత్మహత్యలు 33% పెరిగాయంట. ఎందుకు పెరిగాయి? సరైన పని లేకే కదా. పిహెచ్డీ చేసిన అమ్మాయి లేదనంటే అబ్బాయి మున్సిపాలిటీ ఉద్యోగాలకు కూడా లేదనంటే గ్రామ స్థాయిలో ఉండే పంచాయతీ సెక్రటరీలు, వార్డు స్థాయిలో ఉండేవాళ్ళు అటువంటి చిన్న చితక ఉద్యోగాలకు కూడా వాళ్ళు అప్లికేషన్లు పెడుతున్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు. పాత మున్సిపల్ కార్యాలయంలో జీవన జ్యోతి పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ రాజేశ్వరరావు స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ముందుండాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిర్మూలించడానికి ప్రత్యేకంగా స్టీల్ వస్తువులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత నిర్మూలన కోసం పట్టణ సమైక్యకు చెందిన మహిళా సంఘ సభ్యులు ఒక అడుగు ముందుకేసి స్టీల్ వస్తువులను కొనుగోలు చేసి కిరాయికి ఇవ్వడం ప్రారంభించారని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల ఉపయోగంతో కలిగే అనర్థాలు, అనారోగ్యాల గురించి వివరించారు. ఇప్పటి నుంచి మనం స్టీల్కు అలవాటు పడి ఎన్నికటి రోజులే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ మన ఆరోగ్యం బాగుండాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ తీసేయాలి. మున్సిపల్ కమిషనరు, సిబ్బంది వీళ్ళు ఎవరు ఎంత చేసినా కూడా ఒక ఇంటికి ఒక రోజు 4 లేదా 5 కవర్లు వస్తాయి. ఒకరైనా కూరగాయలు పోతాడు, పిల్లవాడు బుక్స్ పోతాడు, సాయంత్రం మన ఇంటికి సామాన్స్ ఇంటికి వేరే వాళ్ళు తీసుకొస్తాడు. దీనివల్ల రోజుకు 3-4 కవర్లు వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బంది
ఎన్ని ట్రాక్టర్ల కొద్ది ఏదైనా తీసుకెళ్ళినా కూడా మనం నిర్మూలన చేసే పరిస్థితులు లేవు. కాబట్టి మా మహిళా సంఘాల వీళ్ళు కూడా సూచన ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఫస్ట్ ఎవరో రావాలని అవసరం లేదు. మీ దాంట్లో మీ మహిళా సంఘాలు చాలామంది ఉన్నాయి. మీ దాంట్లో బర్త్డే కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, ఫస్ట్ మీ ద్వారా స్టార్ట్ చేయండి. ఎవరైనా ఆధారపడకుండా లేస్తే ఇంకా కూడా బ్యాంక్ ద్వారా ఇంకా లోన్ తీసుకొని ఎక్కువ కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కూడా మన లోకల్ వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటామన్నాం. మన మహిళా సంఘాలు ఇంకా కూడా ముందుకు తీసుకోవాలి. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ పండుగ సంబరం అవుతుంది. ఇక డప్పు చప్పులతో హోరెత్తించే పాట అవుతుంది. భక్తి పారవస్యంతో పోతరాజు నృత్యం అవుతుంది. స్త్రీమూర్తుల నుదుటన కుంకుమై చెంపలకు పసుపు అవుతుంది. వేపాకు తోరణమై ఇంట్లో సందడవుతుంది. వేపాకు తోరణమై ఇంట్లో సందడవుతుంది. ఆషాఢ మేఘం ఆనంద రాగమై తొలకరి పలకరిస్తే పుడమి తల్లి పులకరిస్తుంది. ఇందుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణమంటూ అమ్మల కన్న అమ్మకు తెలంగాణ పడుచులు బోనాన్ని సమర్పిస్తారు. చినుకులు పడుతున్న వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పాఠశాలల్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పోతరాజు వేషంలో తరలిరాగా విద్యార్థినీలు బోనం ఎత్తుకొని పాఠశాలలో సందడి చేశారు. అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. కరీంనగర్ గణేష్ నగర్లోని ఒడిసీది స్కూల్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ సుధాంశు రెడ్డి, డైరెక్టర్ మనీష్ రావు, ప్రిన్సిపల్ సరిత రేగులపాటి ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. అయితే బోనాల జాతరను ఘనంగా నిర్వహించుకునేందుకు విద్యార్థులు బోనాలు పోతరాజుల వేషధరణతో హుషారుగా తరలివచ్చినప్పటికీ వర్షం వారికి అడ్డంకిగా మారింది. చిన్నారుల నిరుత్సాహాన్ని గమనించిన స్కూల్ యాజమాన్యం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు యత్నించారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి వారిలో ఆనందాన్ని, సరికొత్త స్మృతులను నింపారు. మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు తామెప్పుడూ ముందుంటామంటున్నారు ప్రిన్సిపల్ సరిత రేగులపాటి. ఈ సంవత్సరం వర్షం అడ్డంకిగా మారడం బాధగా అనిపించినప్పటికీ విద్యార్థులు మాత్రం నూతన ఉత్సాహంతో బోనాల జాతరలో పాల్గొని సందడి చేశారన్నారు. కరీంనగర్ హనుమన్ నగర్ బ్లూబెల్స్ పాఠశాలలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జంగా మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి బోనాల జాతరలో పాల్గొన్నారు. తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైన బోనాల పండుగ ప్రత్యేక ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. గ్రామ దేవతలైన పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, మహంకాళి, అమ్మ పెద్దమ్మలకు పసుపు, కుంకుమలు, సారెలను సమర్పిస్తారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రతి ఒక్కరూ పూజిస్తారు. బ్లూబెల్స్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీ జంగా సునీత మనోహర్ రెడ్డి గారు మన పాఠశాల ఆవరణలో బోనాలు వండి డప్పు చప్పుళ్ళు ఊరేగింపులతో అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పోతురాజుల వేషాధరణ, అమ్మవారి శివశక్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యతనిస్తారని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని సాయి మానేరు పాఠశాలలో బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ అతి చారిత్రాత్మకమైనదని, బోనాల పండుగ సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రంలో తరతరాల నుంచి వస్తున్నదని, ఈ సాంప్రదాయాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు అత్యంత ప్రీతికరమైన పండగ బోనాల పండగని చెప్పారు. బోనం ఎత్తుకోవడం ద్వారా వారి ఇళ్లలో సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పారు. ముఖ్యంగా ఈ తెలంగాణలో మాత్రం ఈ బోనాల పండుగ ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మాత్రం చాలా అద్భుతంగా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క బోనాల ప్రాముఖ్యత, ఎందుకు ఈ పండుగ చేసుకుంటారు, దాని ప్రాముఖ్యత ఏంది అనేది కూడా మా విద్యార్థులకు తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బోనాల పండుగ ఈరోజు నిర్వహిస్తున్నాం. దీంతో పాటుగా వివిధ పండుగల యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ ఆ పండుగలను నిర్వహిస్తూ
కేవలం ఒక హిందూ పండుగలే కాదు, ఈవెన్ ఇస్లాం సంబంధించినటువంటి కానీ, క్రిస్టియన్ సంబంధించినటువంటి కానీ, ఇతరత్ర అన్ని పండుగల యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ వాటిని కూడా నిర్వహించడం జరుగుతుంది. పిల్లలకు ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్క సాంప్రదాయం, సంస్కృతి తెలిస్తేనే ఒక మనిషిని ఇతరులని అర్థం చేసుకున్నటువంటి ఆలోచన వారికి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మా స్కూల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు నిర్వర్తిస్తూ, తర్వాత ఇది ఏదైతే ఇది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కింద తప్పకుండా ఇటువంటి ప్రోగ్రామ్ చేస్తూ పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకు కూడా భక్తి కలిగేటట్టు, పిల్లలకు భక్తి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీవాణి నవజ్యోతి మహర్షి బాలమిత్ర పాఠశాలల్లో ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులు అమ్మవారి వేషధరణలో పోతరాజుల నృత్యాలతో పలువురిని ఆకట్టుకునేలా ఆట పాటలతో అలరించారు. బోనాల ప్రత్యేకతను విద్యార్థులకు తెలియజేశారు పాఠశాల కరస్పాండెంట్లు. అమ్మవారికి బోనం తీసి మొక్కులు సమర్పించారు. అనంతరం విద్యార్థులకు బోనాల ప్రాశస్త్యాన్ని వివరించారు. రాష్ట్ర బడ్జెట్లో దళితులకు కేటాయించవలసిన 3500 కోట్ల రూపాయల నిధులను కోత పెట్టడాన్ని నిరసిస్తూ జమ్మికుంటలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ బాబు పిలుపు మేరకు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డి దళిత వ్యతిరేకి అని ధ్వజమెత్తారు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాజేష్ ఠాకూర్. అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి హామీ ఇచ్చిన మాటను తప్పిన ఘనత రేవంత్ రెడ్డి అన్నారు. బడ్జెట్ లో కూడా కోత పెట్టడం ద్వారా దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో దళితులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులను మోసం చేసిండు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3500 కోట్ల రూపాయలను మా దళితులకు కేటాయించిన నిధులను కోత పెట్టిండు. దళితుల పక్షాన ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానని మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేడు బడ్జెట్లో కూడా కోత పెట్టడం ద్వారా దళితులు ఆగ్రహానికి లోను కాక తప్పదు. రానున్న కాలంలో ఖచ్చితంగా దళితుల కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు. వెంటనే దళితుల జాతికి క్షమాపణ చెప్పాలి. ఎస్సీ మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని విజ్ఞప్తి చేశారు బెజ్జంకి మాజీ సర్పంచ్ ద్యావనపల్లి మంజుల. బెజ్జంకిలో మీడియాతో మాట్లాడిన వారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే సిద్దిపేట జిల్లాలో ఉన్న బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా బెజ్జంకి మండలాన్ని సిద్దిపేటలో కలిపారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరీంనగర్ జిల్లాలో కలుపుతామని స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చొరవ చూపి మండలాన్ని ఎన్నికలకు ముందే మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలిపేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రం అందజేస్తామని మంజుల శ్రీనివాసులు తెలిపారు. అలాగే మండలంలోని రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా అందరి సహకారం కావాలని, యువత, ఉద్యోగ, ఉపాధ్యాయ, మేధావి వర్గం కలిసి రావాలని వారు కోరారు. మంత్రివర్గ సమావేశంలో అలాగే ప్రత్యేక మీటింగు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ త్వరలోనే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా అవుతున్నట్టు చెప్పడం జరిగింది. కానీ మా ప్రాంతానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు గతంలో ఇక్కడ ప్రచారానికి వచ్చిన సందర్భంలో అనేక సార్లు వినతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో తిరిగి అధికారంలోకి రాగానే కలుపుతామనే మాట ఇచ్చినారు. వారికి మాట ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా నిజంగానే కోరుకునేది ఏంటంటే రాబోయే స్థానిక ఎన్నికలలో ఈ మండలాన్ని ఇలాగే ఉంచి ఎన్నికలు నిర్వహించినట్టయితే చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నష్టపోతుంది. మళ్ళీ 5 ఏళ్ల దాకా కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కూడా జరగకుండా ఇబ్బంది అవుతుంది. ఇది సిద్దిపేట జిల్లాలో ఉంది ప్రస్తుతం. దీన్ని కరీంనగర్ జిల్లాలో చేర్చినట్టయితే
స్థానిక సంస్థలలో ముఖ్యంగా జెడ్పీటీసీ ఎన్నికలలో ఇక్కడి నుంచి గెలిచేటువంటి జెడ్పీటీసీ అభ్యర్థి కూడా నష్టపోయే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలో పేదలకు శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ వైద్యులు చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా కొనసాగాయి. ప్రజాప్రతినిధిగా, నాయకునిగా, వైద్యునిగా రాణిస్తున్న డాక్టర్ చంద్రశేఖరరావు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేసి డాక్టర్ చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా 10 రూపాయలకే కన్సల్టెన్సీ సేవలను నేటి నుంచి అందించడమే కాకుండా రక్త, మూత్ర పరీక్షలకు 50% ఫీజు తీసుకునేందుకు వైద్య దంపతులు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా, టీఎస్పీఎస్సీ సభ్యునిగా అనేక సేవలందిస్తూ వైద్య రంగంలో 35 సంవత్సరాలకు పైగా డాక్టర్ చంద్రశేఖరరావు వైద్య సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరి ఆయన గత 30 సంవత్సరాల నుంచి ముస్తాబాద్ మండల నిరుపేద ప్రజలందరికీ మరి వైద్య సేవలు అందిస్తూ నిరంతరం మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది మండల ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మున్ముందు కూడా ఆయన జన్మదిన వేడుక ఈరోజు సందర్భంగా జనరల్ ఓపీ 10 రూపాయలకే నిరుపేదలందరికీ మరి ఈరోజు నుంచి నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మండలంలో ప్రజలందరూ, పేద ప్రజలందరూ ఇటు సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరి గౌరవ డాక్టర్ సాబ్ గారు మరి ఆ 10 రూపాయల వైద్యంతో తక్కువ ఖర్చుతో చేయాలని ఆయన గొప్ప మనసుకు మండల ప్రజలందరి పక్షాన నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పక్కకు దుబ్బాక మండలంలో కూడా ఆయన సేవలు ప్రతి గ్రామంలో డాక్టర్ సాబ్ అంటే ప్రతి వ్యక్తికి తెలిసిన వ్యక్తి. ఎక్కడనో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ పోతే ఎక్కడికి పోయినా కాస్ట్లీ ఉన్నది కాబట్టి సారు తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తాడు కాబట్టి ఇక్కడికి ప్రజలు కూడా బాగా రావడం జరుగుతుంది. ఈరోజు మేము కోరుకునేది సార్కు కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సహకరించాలని కోరుచున్నాము. ఎందుకంటే ఈ రోజు నుండి జనరల్ ఫీజు కూడా 10 రూపాయలు తీసుకుని వైద్యం చేయాలనే గొప్ప నిర్ణయం తీసుకున్నాడు డాక్టర్ సాబు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలతో సేంద్రియ ఎరువుల తయారీ లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఇక్కడికి చేర్చి గాజు, ఇనుము, ప్లాస్టిక్ వంటి తదితర పొడి చెత్త పదార్థాలను వేరు చేసి భద్రపరుస్తారు. తడి చెత్తను కుండీలలో వేసి సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఈ సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ బాధ్యతలను సర్పంచులకు అప్పగించారు. వీటి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు విక్రయించి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవడమే ఈ షెడ్ల ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అలంకార ప్రాయంగా మారి పనికి రాకుండా పోతున్న సెగ్రిగేషన్ షెడ్లపై స్పెషల్ రిపోర్ట్. డంపింగ్ అడుపుండి భూమి ఉంది మాకు. కూరగాయ చెట్లు పెట్టినాం. మొత్తం చెత్త చెదారం పొగ అంటబెట్టినప్పుడు పొగ వస్తుంది. రోజు పేపరు కచరా మొత్తం భూమిలోకే వస్తుంది. వర్షం కొట్టడంలో వరద మొత్తం వాళ్ళకే వస్తుంది. కూరగాయ పంటలు వండలేవు. కైకిలోలు రమ్మంటే వాసనకి ఎవరు వస్తలేరు. డైలీ చెత్త మొత్తం వాళ్ళనే ఎత్తారు. దీనివల్ల మాకు ప్రాబ్లం బాగా ఉన్నది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్రాన్ని బదనాం చేసేందుకే అసెంబ్లీ తీర్మానం. అసెంబ్లీ తీర్మానంపై స్పందించిన కేంద్ర మంత్రి బండి 6 గ్యారంటీల అమలుపై ప్రజల దృష్టి మళ్లించేందుకేనంటూ ఆరోపణ. రామగుండం కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ 1000కి 2000 రూపాయలు ఇస్తామంటూ ఆఫర్. 10 కోట్లు చెల్లించిన బాధితులు. రాత్రికి రాత్రే మూతపడ్డ యాప్. పోలీసులను ఆశ్రయించిన బాధితులు. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఆర్డీఓ రాజేశ్వర్. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం. శిథిలావస్థకు చేరి నిర్మాణ దశలని కూలిపోతున్న ఇంద్రమ్మ ఇండ్లు. ఇదే అదనుగా ఇండ్ల స్థలాన్ని డంపింగ్ యార్డుగా మార్చిన మున్సిపల్ సిబ్బంది. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో లబ్ధిదారులు చిగురిస్తున్న ఆశలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి. ఓసీపీలో భారీగా నిలిచిన వర్షపు నీరు. సింగరేణికి కోట్లలో నష్టం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.